పశ్చిమాసియాలో యుద్ధం భయానక రూపం దాల్చింది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్ పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఖతార్లోని అతిపెద్ద రాస్ లఫాన్ ఎల్ఎన్జీ క్షిపణి దాడిలో తీవ్రంగా దెబ్బతింది. సౌదీ, యుఏఈలోని ఇంధన సదుపాయాలు సహా అమెరికా స్థావరాలను ఇరాన్ దెబ్బకొట్టింది. ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో 4 పౌరులు మృతి చెందారు. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్ పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వందలాది క్షిపణులు, డ్రోన్లతో తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. ఖతార్, యుఏఈలోని అమెరికా నిర్వహిస్తున్న ఇంధన క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. తమ ఇంధన నిల్వలను ధ్వంసం చేశారని, ఇప్పుడు అమెరికాకు సంబంధం ఉన్న ఇంధన క్షేత్రాలని బూడిద చేస్తామని రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఖతార్లోని ప్రపంచ ప్రసిద్ధ రాస్ లఫాన్ ఎల్ఎన్జీ కేంద్రంపై జరిగిన దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఖతార్ ధృవీకరించింది. ఇరాన్ రాయబారులు 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది. యుఏఈలోని హబ్షన్, బాబు గ్యాస్ క్షేత్రాలు సైతం ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్నాయి. కొన్ని క్షిపణుల్ని రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ప్రస్తుతం అక్కడ గ్యాస్ కార్యకలాపాలను నిలిపివేశారు. రియాద్కు సమీపంలోని 2 చమురు శుద్ధి కేంద్రాలను ఇరాన్ డ్రోన్లు తాకినట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఈ దాడుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర $112కు చేరుకుంది. ఫలితంగా చమురు కొరతను అధిగమించేందుకు వెనిజువేలాపై ఉన్న ఆంక్షలను అమెరికా సడలించింది. ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ను హత్య చేసినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఈ దాడుల వల్ల వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో మొదటిసారిగా ప్రాణ నష్టం సంభవించింది. బీటావా పట్టణంలో 4 పౌరులు మరణించారు. మధ్య ఇజ్రాయెల్లోని అరబ్ టౌన్తో పాటు టెల్ అవీవ్లలో 2 క్షిపణులు ఐరన్ డోము రక్షణ వ్యవస్థలను ఛేదించుకుంటూ నేలతాకాయి. ఈ ఘటనలో ఒక విదేశీ కార్మికుడు మరణించినట్లు తెలుస్తోంది. కువైట్లోని ఓ అమెరికా ఎయిర్ బేస్ కూడా దెబ్బతిన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. అటు జోర్డాన్లోని అమెరికా స్థావరం లక్ష్యంగా ఇరాన్కు మద్దతిచ్చే ఇరాకీ రెసిస్టెన్స్ ఫోర్స్ డ్రోన్ దాడి చేసింది.